ఇటీవల యుఎన్ఎఫ్పిఏ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ రిలీజ్ చేసిన స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2024 ప్రకారం భారతదేశ జనాభా 144 కోట్లంట. అయితే మన పాత సెన్సస్ 2011 అంటే 13 ఏళ్ల క్రితం చేసిన సెన్సస్ ప్రకారం మన జనాభా 121 కోట్లు. ఇప్పుడు 144 కోట్లకు చేరిందని చెప్పి యుఎన్ పాపులేషన్ ఫండ్ అంచనా వేస్తోంది. ఇదే కనుక నిజమైతే మనం చైనాను దాటిపోయినట్టే. ప్రసవ సమయంలో శిశు మరణాలు తగ్గిపోయాయని చెప్పి ఈ రిపోర్ట్ చెబుతోంది. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న జనాభాలో 24% జనాభా 14 సంవత్సరాల లోపు వారేనంట. 17% మంది 10 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు ఉన్నారంట. మన దేశంలో 68% మంది ప్రజలు 10 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్కులుగా ఉన్నారు. మన దేశ ప్రజానీకంలో 7% మంది 65 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళు ఉన్నారు. భారతదేశంలో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అంచనాల ప్రకారం పురుషుల ఆయుర్దాయం అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 71 సంవత్సరాలు కాగా మహిళల ఆయుర్దాయం 74 సంవత్సరాలుగా ఉంది. 2006 నుంచి 2023 జరిగిన బాల్య వివాహాలు కనుక ఒకసారి చూస్తే 23% బాల్య వివాహాలు భారతదేశంలో జరిగాయని వివాహాల్లో ఈ నివేదిక పేర్కొంది. భారతదేశంలో మహిళలు ప్రసవ సమయంలో డెలివరీ టైంలో మరణాలు బాగా తగ్గాయని చెప్పి యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ పేర్కొంది.